వదలాదిత్య పండిత దండి రచించిన దశకుమార చరిత్ర 5వ భాగం 17/5/24. తతః కస్యాపి పున్నాగభూరుహస్య ప్రచ్ఛాయసే తలే తలే సంవిష్టేన మనుజనాథేన సప్రణయం అభాణి సఖే కాలమేతావంతం దేశే కస్మిన్ ప్రకారేణ కేన అస్థాయి భవతా సంప్రతి కుత్ర గమ్యతే తరుణీకేయం ఏష పరిజన సాంపాదితః కథం కథా ఏ సోపి మిత్ర సందర్శన వ్యతికరాపగత చింతాజ్వరాతిశయో ముకుళిత కరకమల సవినయ మాత్మీయ ప్రకారం ఆవోచత్ ఇది శ్రీమదాచార్య మహాకవి దండినః పురతౌ దశకుమారచరితే పూర్వపీఠికాయాం ద్విజౌపకృతిర్నామ ద్వితీయ ఉచ్ఛ్వాసః. పున్నాగవృక్షపు నీడగల చల్లని ప్రదేశంలో కూర్చున్న మహారాజు ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు: మిత్రమా, ఇంతకాలం నువ్వు ఏ దేశాలలో ఏ విధంగా ఉన్నా, ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నా, ఈ అమ్మాయి ఎవరు, ఈ దాస జనాలను ఎలా సంపాదించావు చెప్పము. వాడు కూడా మిత్రుణ్ణి దర్శించటం చేత నశించిన చింతా జ్వర అతిశయాలు కలవాడి అంజలి ఘటించి సవినయంగా తన సంచార విధానాన్ని చెప్పాడు. ఇది శ్రీమదాచార్య మహాదండి కృతి అయిన దశకుమార చరితంలోని పూర్వ పీఠికలు ద్విజోపకృతి అనే 2వ ఉచ్ఛ్వాసం. సోమదత్త చరితం నామ తృతీయ ఉచ్ఛ్వాసం. దేవా భవచ్చరణ కమల సేవాభిలాషీభూతోహం భ్రమన్నేకస్యాం వనావను పిపాసాకులోలతా పరివృత శీతల సదర్హలిత నదసలిలం పిబన్ ఉజ్వలాకారం రత్నం త్రైత్రైకముద్రాక్షం తదాదాయ గత్వాయ కంచనాధ్వానమతిక్రమ్య అంబరమణి అత్యుష్ణతయా గంతుమక్షమో వనేస్మిన్నేవ కిమపి దేవాయతనం ప్రవిష్టో దీనాననం బహుతన సమయేతం స్థవిరం మహీసురం ఏకం అవలోక్య కుశల ముదితయోః అపపృచ్ఛం ఓహం బ్రహ్మం పృచ్ఛం కార్పణ్య వివర్ణవదనో మహాశాపూర్ణమానసోవోచ్ అగ్రజన్మా మహాభాగ సుతానేతాన్మతృహీనాననేకై రూపాయై రక్షత్ ఇదానీమస్మిన్ ఉదేశే భైక్ష్యం సంపాద్య. దదతే తేభ్యో వసామి శివాలయేస్మిన్నితి భూదేవా ఏతత్ కటకాధిపతి రాజా కస్య దేశస్య కిన్నామ ధ్యేయః కిమత్రాగమన కారణం అస్య ఇది పృష్టో భాషత మహీసురః. దేవా, మీ పాదపద్మ సేవను అభిలషించే నేను ఒకానొక వన ప్రదేశంలో అరణ్య ప్రదేశం సంచరిస్తూ దప్పికతో లతలతో కప్పబడి చల్లని నదాల జలాలను తాగుతూ అక్కడ ప్రకాశించే ఆకారం గల ఒక రత్నాన్ని చూశాను. దాన్ని తీసుకొని బయలుదేరి కొంత మార్గం నడిచి సూర్యుని వేడి ఎక్కువవటం చేత నడవటానికి అశక్తుడనై ఈ వనంలో ఒక దేవాలయం ప్రవేశించి దీనవదనుడు బహుపుత్ర సమేతుడు అయిన ఒక ముసలి బ్రాహ్మణుని చూసి దయ పుట్టి
క్షేమ సమాచారాలు కృపణత్వం చేత వివర్ణమైన ముఖం కలిగి గొప్ప ఆశతో నిండిన మనసు కలవాడు బ్రాహ్మణుడిలా చెప్పారు. మహానుభావ, మాతృహీనులైన ఈ కుమారులను అనేక ఉపాయాలతో రక్షిస్తూ ఇప్పుడు ఈ పాడుపడిన దేశంలో భిక్షాం సంపాదించి వీళ్లకు పెడుతూ ఈ శివాలయంలో నివసిస్తారు. బ్రాహ్మణ, ఈ శిబిరానికి అధిపతి ఏ దేశపు రాజు? ఆయన పేరేమి? ఇక్కడ అతని రాకకు కారణమే అని అడిగితే బ్రాహ్మణుడు ఇలా బదులు చెప్పారు. సౌమ్యాన్ మత్తకాలో నామ లాటేశ్వరో దేశస్యాస్య పాలయితుర్వీరకేతోస్తనయాం వామలోచనాం నామ తరుణీరత్నం అసమానలావణ్యాం శ్రావం శ్రావమవధూత దుహితృప్రార్థన తస్య పాటలీం నామ్నాం నగరి మరౌక్షీంత్ వీరకేతురపి భీతౌ మహోపాయనమివ తనయాం మత్తకాలాయాదాత్ తరుణీలాభవృష్టచేతాలాటపతి పరిణేయా నిజపుర ఏవేతి నిశ్చిత్య గచ్చన్ నిజదేశం ప్రతి మృగయాదరేణాత్ర వనే సైన్యవాసమకారయత్ కన్యాసారేణ నియుక్తో మానపాలో నామ వీరకేతుం హేతుమంత్రీ మానధన చతురంగ బలమన్వితో అన్యత్ర రచిత శిబిరస్థం నిజనాథ నిజనాథావమాన ఖిన్న మానసోంతర్బిభేదేతి. సౌమ్యాన్ మత రాజు అడిగితే చెప్తాడు. మత్తకాలుడని లాట దేశపు రాజు ఈ దేశపు పాలకుడైన వీరకేతుడి కుమార్తె అయిన వామలోచన అనే సాటిలేని లావణ్యం కల స్త్రీరత్నాన్ని గురించి విని విని పుత్రికను ఇవ్వమని తన ప్రార్థనను తిరస్కరించిన అతన్ని పాటలీ నగరాన్ని ముట్టడించాడు. వీరకేతుడు భయంతో తన కూతురు గొప్ప కానుకగా మత్తకాలుడికి అర్పించేశాడు. యువతి లభంచటం చేత సంతసించిన మొత్తం చిత్తం గల లాట దేశాధిపతి తన పురంలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించి స్వదేశానికి వెళుతూ వేటలో ఆదరం చేత ఈ అరణ్యానికి సైన్యపు శిబిరాన్ని వేయించాడు. ఇక్కడ వేటాడు. కన్యయే సర్వస్వమైన వీరకేతుని చేత నియోగింపబడిన మానధనుడైన మానపాలుడని వీరకేతు మంత్రి చతురంగ బల సమన్వితుడై మరొక తోట శిబిరం వేయించిన వాడే తన ప్రభువుకు కలిగిన అవమానం చేత ఖిన్న మనస్కుడై రహస్యంగా ప్రతిక్రియ చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. దీనికి సంపాదకతో ఈ దండి దశకుమార చరిత్ర గ్రంథానికి వచన కావ్యాన్ని సంపాదకత్వం వహించిన వారు ఆచార్య పాటిబండ మాధవ శర్మ గారు. దీనికి చక్కని టీకా రాసిన వారు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు, ఎస్జి రామానుజాచార్యులు గారు. వారికి నమస్కారం. విప్రోసౌ బహుతనయో విద్వాన్ నిర్ధనః స్థవిరశ్చ దానయోగ్య ఇతి తస్మై కరుణాపూర్ణమనారత్నమదాం పరమాకనాద వికసితాననో అభిహితానే కాశీ కుత్రచిదగ్రజన్మా జగా అధ్వశ్రమఖిన్నేన
మయా తత్ర నిరవేసి నిద్రాసు తదను పశ్చాన్నిగళిత బాహుయుగళస్థభూసుర కశాఘాత చిహ్నిత గాతృ నైక నైస్త్రింసికై అనుయాతోత్యేభ్యమాం అసౌ దస్యురిచ్చ దర్శయత్ పరిత్యక్త భూసురా రాజభట రత్నావాప్తి ప్రకారం మదుక్తమనాకన్యా భయరహితం మాం గాఢం నియమ్య రజ్జుభిః ఆనీయ కారాగారమేతే తవ సఖాయ ఇతి నిగడితాన్ కాంశ్చిన్నిర్దిష్టవంతో మపి నిగడిత చరణయుగళం అకార్షుః. అనేక మంది కొడుకులు కలి విద్వాంసుడే ధనం లేనివాడు ముసలి అయినటువంటి ఈ బ్రాహ్మణుడు దానయోగ్యుడని తలచి దయతో నిండిన మనస్సు కలవాడనై ఒక రత్నాన్ని అతడికిచ్చాడు. పరమానందం చేత వికసించిన వదనం కలిగి అనేకమైన ఆశీస్సులు ఇచ్చి ఆ బ్రాహ్మణుడు ఎక్కడికో వెళ్ళిపో మార్గాయాస కిందుడనైన నేను అక్కడ నిద్రాసుఖాన్ని అనుభవించి తరువాత వెనక్కు మళ్ళీ వచ్చి కట్టబడిన బాహుయుగము కలిగి కొరడా దెబ్బల గుర్తులు గల ఈ బ్రాహ్మణుడు అనేకులైన ఖడ్గదారుడచే అనుసరింపబడి నన్ను చేరి ఇతడే దొంగ అని చూపించి బ్రాహ్మణ్ణి వదిలిపెట్టిన రాజభటులు నాచే చెప్పబడిన రత్న ప్రాప్తి విధం వెనక భగరహితుడైన నన్ను తాళ్లతో గట్టిగా బంధించి గృహంలో వేసి మీరే నీ మిత్రులని బంధించిన కొందరిని చూపిస్తూ నన్ను కూడా బంధింపబడిన పాదయుగళం కలవాడంటే కాళ్ళు కట్టే ఏం చెయ్యటానికి తెలియక నిరాశా క్లేశాల్ని అనుభవిస్తూ నేను ఇలా అన్నా. పరాక్రమం చేత పురుషులైన పురుషులారా, ఏ కారణం చేత దుస్తరమైన కారాగృహవాస దుఃఖాన్ని అనుభవిస్తున్నారు? మీరు స్నేహితులని వీరిచే నిర్దేశింపబడింది అని అడిగారు. ఇది తథావిధం మామవేక్ష భూసురాన్మయా శృతం లాటపతి వృత్తాంతం వ్యాఖ్యాయ చోరవీరాః పునరవోచన్ మహాభాగా వీరకేతుమంత్రిణో మానపాలశ్చ కింకరా వయం తదాజ్ఞయ లాటేశ్వరమారణాయ రాత్రౌ సురంగాద్వారేణ తదాగార ప్రవిశ్య తత్ర రాజాభావేన విషన్న బహుధనమపహృత్య మహాటవీం ప్రావిశ అపరేజుశ్చాన్వేషితో వేషిను రాజానుచరా బహవోభ్యేత్య హృతధనాన్వితానస్మాన్ పరివృత్య దృఢతరం బద్ధ్వా కటకమానీయ సమస్త వస్తు శోధన వేళాయాం ఏకస్యాన్ అనర్ఘరత్నస్యాభావేన అస్మద్వధాయ మాణిక్యాదానాయాస్మాన్ అంకిలాశృంఖలయ ఇది శృతరత్నరత్నాలోకనస్థానోహం ఇదం తదేవ భూదేవదానం మాణిక్యమిది నిశ్చిత్య తాం దుఃఖస్థానాత్మనో జన్మ నామధేయం యుష్మదన్వేషణ పర్యటన ప్రకారం చాభాష్య సమయోచితై సంలాపై మైత్రీమకార్షం తతోర్ధరాత్రే తేషాం మమ చ శృంఖలాబంధనం నిర్భిజ్య తైరనుగమ్యమానో నిద్రితస్య ద్వాసగణస్యాయుధజాలమాదాయ పురరక్షాస్ఫురతో అభిముఖాగతా పటుపరాక్రమలీలయ అభిద్రావ్య మానపాల శిబిరం ప్రావిశ. మానపాలు
నిజ కింకరేభ్యో మమ కులాభిమనాన వృత్తాంతం తాత్కాలిక విక్రమంచ నిశంయమా మాచ్చయత్. ఏమయ్యా, కారాగారంలో ఉన్న వాళ్ళంతా నీ స్నేహితులే అని చెప్పాడు ఆయన. దానికి ఏమిటి కారణం అంటే అప్పుడు చెప్తాను, భాగా మేమెవరమంటే మేము వీరకేతు మంత్రి అయిన మానపారుడి మృత్యు అతని అనుమతి చేత లాటపతిని చంపటానికై రాత్రిలో స్వరంగ మార్గంలో అతని నిలయాన్ని ప్రవేశించి అక్కడ రాజు కనపడకపోవటంతో దుఃఖంతో గొప్ప ధనాన్ని అపహరించి మహారణ్యం చేరారు. మరుసటి రోజు అన్వేషకులైన ఎందరో రాజసేవకులు చేరి అపహరించిన ధనంతో ఉన్న మమ్మల్ని చుట్టుమట్టి బాగా బంధించి కటకానికి తీసుకువచ్చి సమస్త వస్తువులను పరిశీలించే సమయంలో ఒక అమూల్య రత్నం లేకపోవటం చేత మమ్మల్ని చంపటానికి, మాణిక్యాన్ని మళ్ళా గ్రహించటానికి మమ్మల్ని ఇలా బంధించి రత్నాన్ని గురించి, రత్నం కనబడే స్థానాన్ని గురించి ఎరిగిన నేను ఇది బ్రాహ్మణులకు దానమిచ్చిన ఆ మాణిక్యమేనా అని నిశ్చయించి దుఃఖస్థులైన వాళ్లతో మీ జన్మాన్ని పేరును మిమ్మల్ని అన్వేషిస్తూ తిరిగిన విధానాన్ని చెప్పి సమయోచిత సంభాషణతో స్నేహం చేశారు. తరువాత అర్ధరాత్రంలో వారి నా శృంఖలాబంధనాలను ఛేదించి వారి చేత అనుసరింపబడి నిద్రించిన ద్వారపాలక సమూహం ఆయుధ గణం తీసుకొని ఎదురై తాకిన నగర రక్షకుల గొప్ప పరాక్రమ లీల చేత పారద్రోడి మానపాలుడి శిబిరం ప్రవేశించి మానపాలుడు తన భృత్యుల వలన నా కుల అభిమాన వృత్తాంతాన్ని, తాత్కాలిక పరాక్రమాన్ని విని నన్ను చాలా గౌరవించాడు. పరేద్యుర్మత్తకాలేన ప్రేషితాః కేచన పురుషా మానపాలమపి ముపేచ్య మంత్రిన్ మదీయ రాజమందిరే స్వరంగయా బహుధనమపహృత్య చోరవీరా భవదీయ కటకం ప్రావిశ తాన్ అర్పయ నోచేన్మహాననర్థ సంభవిష్య ఇది క్రూరతరం వాక్యమబ్రువ. తదాకన్యరోషితారుణనేత్రో మంత్రి లాటపతి కః తేన మైత్రీ కా పునరస్య పరాక్రమస్య సేవయా కిం లభ్యం ఇది తాన్ నిరభర్చుయత్. తే చ మానపాలోక్తం విప్రలాపం మత్తకాలాయ తథైవా కథై. కుపితోపి లాటపతి దౌర్వీర్య గర్వేణ అల్పసైనిక సమేతో యోద్ధుమభ్యగాత్. పూర్వమేవ కృతరణనిశ్చయో మానపాల సన్నద్ధయోధో యోద్ధుకామో భూత్వా నిష్శంకం నిరగాత్. అహమపి సబహుమానం మంత్రిదత్తాని బహుళత్వరంగమోపేతం చతురసారధికం ధరధంచ దృఢతరం కవచం వదనురూపం చాపంచ వివిధ బాణపూర్ణం తూణీరద్వయం సముచితాన్యాయుధాని గృహీత్వా యుద్ధసన్నద్ధో మదీయ బల విశ్వాసేన రిపుద్ధరణోద్యుక్తం మంత్రినమన్వగా పరస్పరమత్సరేణ
తుముల సంకరకర ఉభయ సైన్యం అతిక్రమ్య భుజాటోపేన బాణావర్షం తదంగే విముంచ హరాత్రీన్ ప్రాహరం తతోతి అతిరయతు రంగం మద్రధతన్నికటం నీత్వా శీఘ్ర లంఘితనోపేత తదీయ రథోహం హరాతే శిరః కర్త సమకార్షం. మరుసటి రోజు మత్తకారుడి చేత పంపబడిన కొందరు మనుషులు మానపాలుడి దగ్గరికి వెళ్ళి, మంత్రి, మా రాజమందిరంలో సొరంగ మార్గంలో బహుధనాన్ని అపహరించి చోర వీరుడు నీ కటకంలో ప్రవేశించారు, వాళ్ళని నాకు అప్పగించు, లేకపోతే గొప్ప అనర్థం కలుగుతుంది అన్న. దానికి క్రూరమైన వాక్యాలు పలికారు. అది విని క్రోధంతో ఎర్రబడిన కళ్ళు గల మంత్రి లాటపతి ఎవడు, అతడితో మైత్రేవి, ఈ నీచుని సేవ ఏం లభ్యమవుతుంది అని వాళ్ళని బెదిరించి వాళ్ళు కూడా మానపాలుడిచే పలకబడిన విప్రలాపాన్ని మత్తకారుడికి అలాగే చెప్పారు. కుపితుడైన లాటపతి భుజబల గర్వం చేత బుద్ధి సైన్యంతో కూడి యుద్ధం చేయటానికి వచ్చి పూర్వమే యుద్ధం చేయటానికి నిశ్చయించిన మానపాలు సంసిద్ధులైన యోధులు కలవాడై యుద్ధ కాముడై నిశ్శంకగా అనుమానం లేకుండా బయలు. నేను సగౌరవంగా మంత్రిచే ఇయ్యబడి అనేకాలైన గుర్రాలతో నేర్పరి అయిన సారథి గల రథాన్ని, అతి దృఢమైన కవచాన్ని, నాకు అనురూపమైన ధనుస్సు, అనేక బాణాలతో నిండిన అమ్ముల పొది జంట, సముచితాలైన ఆయుధాలను తీసుకొని యుద్ధ సన్నద్ధుడనై నా పరాక్రమంలోని విశ్వాసంచే శత్రువులను జయించటానికి ఉద్యుక్తుడైన మంత్రిని అనుసరించాను. పరస్పరమాశ్చర్యంతో సంకుల సమరం సాగించే ఉభయ సైన్యాలను అతిక్రమించి ప్రకాశించే భుజబల గర్వంతో బాణవర్షాన్ని వారి అవయవాల మీద కురిపిస్తూ శత్రువులను సంహరించి తరువాత చాలా వేగవంతాలైన అశ్వాలు గల నా రథం అతని దగ్గరికి తీసుకుపోయి త్వరగా లంఘనం చేత అతన్ని రథంలో ఎక్కించుకొని నేను శత్రు శిరస్సులను ఖండించి అవతల పారేశాను. తస్మిన్ నిపతితే తదవశిష్ట సైనికేష్ పలాయనేష్ నానావిధం హయగజాది వస్తుజాలం ఆదాయ పరమానంద సంభృతో మంత్రీం అమానేక విధాం సంభావనామకాశి మానపాల ప్రేషిత పదనుచరాదేనమఖిలముదంతమాకర్ణ్య సంతుష్టమనా రాజాభ్యుద్గతో మదీయ పరాక్రమే విస్మయామాన సమహోత్సవ మమాచ్య బాంధవానుమత్యా శుభదినే నిజతనయాం మహ్యమదాత్ తతో యౌవరాజ్యాభిషేకోహం అనుదినమారాధితమహిపాలచిత్తో వామలోచనయానయా సహనానావిధస్థౌఖ్య అనుభవన్ భవద్విరహవేదనాశల్యవైకల్య హృదయ సిద్ధాదేశేన సుహృజ్జనాలోక న ఫలం ప్రదేశం మహాకాల నివాసినః పరమేశ్వరస్యారాధనాయాజ్యపత్నీ మే సమేత సమాగతోస్మి భక్తమత్సలస్య గౌరీపదే కారుణ్యేన
భవత్పాదారవింద దర్శనానంద సందోహో మయా లబ్ధ ఇతి. ఆ మత్తకారుడు పడినంత పడిపోగానే మిగిలిన అతని సైన్యం పారిపోగా సమస్త విధమైన అశ్వగజాది వస్తుజాలాన్ని తీసుకొని చాలా ఆనంద సంభరితుడైన మంత్రి నాకు బహువిధమైన గౌరవాన్ని చేశాడు. మానపారుడి చేత పంపబడి అనుచరుడి వలన ఈ సమస్త వృత్తాంతం విని సంతుష్ట మనస్కుడనైన మహారాజు ఎదురుగా వచ్చినాడు. నా పరాక్రమానికి విస్మయం చెందిన వాడై మంత్రి బంధువుల అనుమతితో ఒక శుభదినంలో మహోత్సవంతో తన కూతురుడు నాకిచ్చి పెళ్లి చేసి తర్వాత యువరాజ్యంలో అభిషిక్తుడైన నేను ప్రతిరోజు మహారాజు చిత్తాన్ని ఆరాధిస్తూ ఆ యువతితో అనేక సౌఖ్యాలు అనుభవిస్తూ మీ ఎడబాటు వలన కలిగిన బాధ అనే శల్యం చేత వికలత చెందిన హృదయం కలవాడనై ఒక సిద్ధుని ఆనతి ప్రకారం మహాకాల నివాసి అయిన పరమేశ్వర్ని ఆరాధించటం కోసం ధర్మపత్ని సమేతంగా మిత్ర దర్శన ఫలంగా గల ఈ ప్రదేశానికి వచ్చి భక్తుల మీద వాత్సల్యం గల పార్వతీపతి దయచేత మీ పాద పద్మాలను దర్శించటం వల్ల కలిగిన ఆనంద అతిశయం నాకు లభించింది అన్న. తం నిశమ్యనందిత పరాక్రమో రాజవాహనస్తన్నిరపరాధదండ దైవముపాలభ్య తస్మై క్రమేణాత్మచరితం కథయామాస. తస్మిన్నవసరే పురతః పుష్పోద్భవం విలోక్య ససంభ్రమం నిజ సనిటల తటస్పష్టచరణాంగుళి ముదంజలి మత్యుద్గాఢమాలింగ్య ఆనందబాష్పసంకుల సంపన్న లోచన సౌమ్య సోమదత్త అయం స పుష్పోద్భవః ఇది తస్మైతం దర్శయామాస. తౌ చ విచిర విరహ దుఃఖముత్సృజ్యాద్న్యూనాలింగన సుఖం అన్వభూతాం తతస్తస్యైవ మహీరుహస్య ఛాయాయ ముపవిశ్య రాజా సమభాషతః వయస్య భూసురకార్యం కరిష్ణురహం మిత్రగణో విదితార్థ సర్వధాంతరాయం కరిష్యతే నిద్రితాన్ భవతః పరిత్యజ్య నిరగాం. తదను ప్రబుద్ధో వయస్య వర్గః కిమితి నిశ్చిత్య మదన్వేషణాయ కుత్ర గతవాన్ భవానేకాకీ క్వగంతా ఇత్ సోపి లలాటచుంబదంజలిపుట సవినయం సమలవత్. ఈ వృత్తాంతాన్ని విని అభినందించబడిన పరాక్రమంగల్ రాజవాహనుడు అపరాధం లేకుండానే దండనాన్ని విధించిన దైవాన్ని నిందించి క్రమంగా అతడి చరిత్ర అని చెప్పారు. అతడికి తన చరిత్రను చెప్పారు. ఆ సమయంలో ఎదుట పుష్ప ఉద్భవుణ్ణి చూచి సంభ్రమంతో నిజఫాల భాగంచే ప్రసింపబడిన పాదాంగుళాలు కది అంజలి ఘటించిన అతన్ని అతి గాఢంగా కౌగలించుకొని ఆనంద బాష్పాలు తొణుకులాడు విప్పారినమైన నేత్రాలు కలవాడే సౌమ్యుడా సోమదత్త ఇతడే ఆ పుష్పోద్భవుడు అని
అతనికి పుష్పోద్భవుణ్ణి చూపించి ఇద్దరు చిరకాల విరహ దుఃఖాలను వదిలి ఒకరినొకరు కౌగలించుకొని సుఖం అనుభవించారు. తర్వాత ఆ చెట్టు నీడలోనే కూర్చొని మహారాజు ఇలా అన్నారు: వయస్యా భూసుర కార్యం కరిష్ణురహం మిత్రగణో విదితార్థ సర్వధాంతరాయం కరిష్యతి నిద్రితాన్ భవతః పరిత్యజ్య నిరగాం తదను ప్రబుద్ధో వయస్యవర్గః కిమితి నిశ్చిత్య మదన్వేషణాయ కుత్ర గతవాన్ భవానీకాకి క్వంగంతా సోపి లలాటతళతుంబదంజలి పుటన్ సవినయం సమలవత్ శ్రీమదాచార్య మహాకవిదండినః కృతౌ దశకుమారచరితే పూర్వపీఠికాయాం సోమదత్తచరితన్నామ తృతీయ ఉచ్ఛ్వాసః. కనక సౌమ్యుడా సోమదత్త, ఇతడే పుష్పోద్భవుడు అని అతనికి పుష్పోద్భవుని చూపించి వాళ్ళిద్దరూ చాలా కాల విరహ దుఃఖాన్ని వదిలి ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకొని సుఖ అనుభవం పొందారు. తరువాత ఆ చెట్టు నీడలో కూర్చొని మహారాజు ఇలా అన్నారు: మిత్రమా, బ్రాహ్మణ కార్యం చెయ్యకూనిన నేను విషయం తెలిస్తే మిత్ర సమూహం అన్ని వేళలా విఘ్నం చేస్తుందని నిద్రించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాం. తర్వాత మేల్కొన్న మిత్రవర్గం ఏమని నిశ్చయించి నన్ను వెతకటానికి ఎలా వెళ్ళావు? ఒంటరి వైపున నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అతడు లలాట దేశాన్ని తాకుతున్న అంజలి పుటం కలవాడై సవినయంగా ఇలా చెప్పటం ప్రారంభం. ఇది శ్రీమదాచార్య మహాదండి కృతి అయిన దశకుమార చరిత్రలో పూర్వ పీఠికలో సోమదత్త చరితమని తృతీయ ఉచ్ఛ్వాసం. పుష్పోద్భవ చరితం నామ చతుర్థోచ్ఛ్వాస. దేవా మహీసురూపకారాయైవ దేవో గతవానితి నిశ్చిత్యాపి దేవేన గంతవ్యం దేశం నిర్ణేతుమసక్కునావాను మిత్రగణః పరస్పరం వియుజ్య దిక్షు దేవమన్వేష్టుమగచ్చత్ అహం అభిదేవస్యాన్వేషణాయ మహీమటన్ కదాచిదంబరమధ్యగత సాంబరమణి కిరణమసహిష్ణు ఏకస్య గిరితటమహీరుహస్య ప్రచ్ఛాయసే తలే తలే క్షణముపాభిష్ మమ పురోభాగే దినమధ్య సమయే సంకచిత సర్వావయవాం శూర్పాకృతిం కూర్మాకృతిం మనుషఛాయాం నిరీక్ష్య ఉన్ముఖో గగనతలాన్ మహారయేణ పతంతం పురుషం కంచిదంతకా అంతరాల ఏవ తపనయ హృదయో మవలంబ్య శనైరవనితలే నిక్షిప్య దూరాపాతవీత సంజ్ఞం తం శిశిరోపచారేణ విబోధ్య శోకాతిరేకేనో ఉద్గత బాష్పలోచనం తం భృగుపతన కారణమపృచ్ఛ సోపి కరరుహై అశ్రుకణా స్వపనయన్ బభాషత్. సౌమ్య మగధాధి నాథా మాతృస్య పద్మోద్భవస్యాత్మసంభవు రత్నోద్భవాన్ పద్మవనాం అహం వాణిజ్యరూపేణ కాలయవనద్వీపేం ఉపేచ్ఛ కామణివని కన్యకాం పరిణీయ తయా సహ ప్రత్యగచ్చన్
అంబుదితేర శ్యాన్ అతిదూర ఏవ ప్రవహరణ భగ్నతయ సర్వేషు నిమగ్నేషు కథమపి దైవానుకూల్యేన తీరభూమిమధిగమ్య నిజాంగనా వియోగ దుఃఖార్ణవే ప్లవమానోహం కస్యాపి సిద్ధ తాపతస్యాదేశ ఆదరణేన షోడసహాయనాయ కథంచిన్నిత్వా దురవస్థాపారమవేక్షమాణో గిరిపతనం అకార్షం ఇది. దేవా, బ్రాహ్మణులకు ఉపకారం చేయటానికై మీరు వెళ్ళి ఉంటారని నేను నిశ్చయం చేసుకొని మీరు మరిగిన ప్రదేశాన్ని నిర్ణయించటానికి అశక్తమైన మిత్ర సమూహాన్ని పరస్పరం విడివిడి దిక్కులలో మిమ్మల్ని అన్వేషించటానికి వెళ్ళారు. నేను కూడా మిమ్మల్ని అన్వేషించటం కోసం మహీతలంలో తిరుగుతూ భూమి ఒకసారి ఆకాశ మధ్యంలో సూర్యుని కిరణాలను సహింపలేని వాడని పర్వత సమీపంలో ఒక వృక్షపు నీడగా చల్లని ప్రదేశంలో క్షణకాలం కూర్చొని నా ముందరి భాగంలో మధ్యాహ్న సమయంలో ముడుచుకొనబడిన సమస్త అవయవాలు గల ఒక తాబేలు వంటి ఆకారం గల మానవుడి నీడను చూసి తలెత్తి ఆకాశతలం నుండి గొప్ప వేగంతో కిందకి పడుతున్న ఒక పురుషుని దయావిష్ట హృదయుడనై నేను మధ్యలోనే పట్టుకొని మెల్లగా భూతలం మీదకి ఉంచి అది దూరం నుండి కింద పడటంచే చైతన్యం కోల్పోయిన ఆ పురుషుణ్ణి శీతల ఉపచారాలతో మేలుకొల్పి దుఃఖాతిశయంచే పైకి వచ్చిన బాష్పాలతో కూడిన కళ్ళు కల ఆ పనిని కొండ శిఖరం నుండి పడటానికి కారణమేమిటయ్యా అని అడిగితే అతను వేళ్లతో బాష్ప బిందువులు తుడుచుకుంటూ కన్నీళ్ళు ఇలా చెప్పాడు. సౌమ్యుడా, నేను మగధరాజ మంత్రినైన పద్మోద్భవుని కుమారుడను పుత్రత్మోద్భవుడనేవా వ్యాపారం కోసం కాల యవన ద్వీపంచే ఒక వర్తకుడి కుమార్తెను పెళ్ళాడి ఆమెతో కలిసి వెనక్కి తిరిగి వస్తూ సముద్ర తీరానికి దగ్గరలో నా నావ పగిలిపోవటంచే అందరం మునిగిపోగా ఏదో విధంగా దైవానుకూలం చేత తీర ప్రదేశం చేరి మా ప్రియురాలి వియోగం వల్ల ఏర్పడి దుఃఖ సముద్రంలో మునిగిన నేను ఒక సిద్ధ తాపసి ఆదేశానుసారం చేత 16 సంవత్సరాలు ఎలాగో అలా గడిపి దురవస్థల అంతు తెలియని వాడని పర్వతం నుండి కిందకు దూక ఇక ప్రాణాలతో బతికి ఉండటం లాభం లేదు. తస్మిన్నేవావసరే కిమపి నారీకూజితమస్ర నఖలు సముచితమిదం యచ్చిద్ధాశిష్టే పతితనయ బిలినే విరహమసిష్ణు మాసహిష్ణు వైశ్వానరం విశతి తన్నిశమ్య మనోవితిజనక భావం తమవాదిశం తదా భవతే విజ్ఞాపనీయాని బహూని సంతి బహుదు భవతు పశ్చాదఖిలమాఖ్యాతం అధునా నారీకూజితమనుపేక్షణీయం మయ క్షణమాత్రమత్ర భవతాస్తీయతావి తదను శోకం త్వరయా కించిదంతరగమనం తత్ర పురతో భయంకర జ్వాలాకుల ఉత భుగవగాహ సాహసికాం ముకుళితాంజలిపుటికాం వనితాం కాంచిదవలోక్య ససంభ్రమమనలాదపనీయ కూజంచావృద్ధయ సహమత్పితురభ్యర్నమభిగమ్యస్య
గమయ్య స్థవిరామవోచ వృద్ధే భవచౌ పుత్రత్రే తాంతారే నిమిత్తేన కేన దురవస్థానుభూయతే కజ్యతామి. ఎక్కడికక్కడ మరుపులు జరిగిపోతుంది. ఆ సమయంలో పర్వతం నుంచి కిందకు దూక. ఆ సమయంలోనే ఒక స్త్రీ ఆర్తనాదం వినిపడి, అది సముచితం కాదు సుమ. పతిపుత్రులతోటి సమాగమానికి సిద్ధుడి చేత అరిష్టమై ఉండగా వియోగాన్ని సహింపలేక అగ్నిలో ప్రవేశిస్తున్నావు అని ఆ మాట విని నా తండ్రి ఏమని మనస్సులో కనిపిస్తున్న అతనితో ఇలా అని, నా తండ్రియే అని మనస్సులో అనిపిస్తూ అతనితో ఇలా పలికే, ఆర్య మీకు విజ్ఞప్తి చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి, కానివ్వండి, అంతా తరువాత చెప్పదగదు. ప్రస్తుతం నాకు ఆ స్త్రీ ఆర్తనాదం ఉపేక్షింప తగింది కాదు. నేనేదో చెయ్యాలి, మీరు క్షణకాలం ఇక్కడ ఉండరు అని పలికన నేను తర్వాత త్వరగా కొంచెం దూరం వెళ్ళి అక్కడ ముందర ఉన్న భయంకర జ్వాలలతో వ్యాకులమైన అగ్నిలో పడటాన్ని సాహసించే ముడిచిన అంజలి పుటంగల ఒక వనితను చూసి ససంభ్రమంగా అగ్ని నుండి బయటికి లాగి ఆక్రందిస్తున్న వృద్ధురాలితో కూడి నా తండ్రి దగ్గరకి చేరి వృద్ధిరాలితో ఇలా అన్న, ఓ అవ్వా, మీరిద్దరూ ఎక్కడి వాడు? ఈ అడవిలో ఎందుకోసం ఇంత దురవస్థ అనుభవిస్తున్నారు? నాకు చెప్పండి అన్న. ఏం చెబుతారు? ఆమె గద్గద స్వరంతో ఆమె ఏం చెబుతుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.